కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు శక్తి ప్రయోగించి శల్యునిం జంపుట. వచనము. ఈ ప్రకారంగా శక్తి అనే ఆయుధం భయంకరమైన వేగంతో శల్యుడిని కొట్టి వెడలిపోగా చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా! గాయం వలన ముక్కు నుండి చెవుల నుండి కన్నుల నుండి ఒలికే నెత్తురు శరీరాన్ని తడిపివేయగా ఆ శల్యుడు భూమిపై బోరగలపడిపోయాడు. చేతుల రెండు చాచి సాగలబడి వజ్రాయుధం యొక్క భయంకరమైన దెబ్బ వలన పడిపోయిన మిక్కిలి పెద్దదైన పర్వత శిఖరం విధంగా ధర్మరాజు వైపు తల కలవాడుగా భూమిపై పడిపోయాడు. ఆటవెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారంగా నేలమీద బోరగాలపడి శల్యుడు యౌవనవతి అయిన మగువ వక్షస్థలం మీద విలాసంతో ఒరిగిన ప్రియుడితో పోల్చటానికి తగినట్లుగా ప్రకాశించాడు. ఆటవెలది. శల్యుడు ధర్మయుద్ధంలో ధర్మరాజు వలన మరణించి వేదవిధివిధాన సహితంగా హోమాగ్నిలో స్వాహాకారంతో సమర్పించి విడిచిన ఘృతాదివస్తు సముదాయం హుతమై ఉపశమించి ఉన్నట్టి అగ్నిని అనుకరించి సాక్షాత్కరించాడు. మత్తేభము. శల్యుడి తమ్ముడు శల్యుడి మరణాన్ని చూచి భయంకరాకారుడై ప్రకాశిస్తూ విజృంభించి ధర్మరాజును ఎదుర్కొనగా ధర్మరాజు ఆశ్చర్యజనకమైన వింటిని ధరించి ఆటాడినట్లుగా శల్యుడి తమ్ముడి వింటిని టెక్కెమును ఖండించి ఆ వెంటనే సంసిద్ధతతో ప్రకాశిస్తున్న బల్లెం యొక్క దెబ్బతో సహింపశక్యం కాని గర్వంతో కణకుండలాలతో కాంతిమంతమైన తలను ఖండించాడు. వచనము. ఈ ప్రకారంగా శల్యుడు తమ్ముడితో కూడా మరణించగా పాండవుల సైన్యంలోని సైనికులు వృత్రాసురుడిని సంహరించిన మహేంద్రుడిని పొగడే దేవతల విధంగా పొగిడారు. అప్పుడు ఆ సేనా వ్యూహంలో తూర్యధ్వనులు సింహగర్జనలు శబ్దించగా కలత చెంది కురుసెన ఓడిపోయి పారిపోతూ ఉండగా పోట్లాడండి అంటూ సాత్యకి వెంటాడటాన్ని చూచి కృతవర్మ ఎదుర్కొన్నాడు. ఆ యాదవ శ్రేష్ఠుల యొక్క యుద్ధం భయంకరమైనది. ఆ యుద్ధంలో సీసము తేటగీతి కృతవర్మ సాత్యకిని మిక్కిలివాడి అయిన 10 బాణాలతో నొప్పించి గుర్రాల పొంగు పోగొట్టి ధనువును ఖండించాడు. బలవంతుడైన సాత్యకి మరియొక ధనువుతో ఆ కృతవర్మ శరీరమునందు ప్రకాశవంతమైన 10 బాణాలు ప్రయోగించి గుర్రాలను రథాన్ని సూతుడిని ఖండించాడు. అది చూచి కూపుడు కృతవర్మను తన రథంపై పెట్టుకుని అచ్చట నుండి తప్పించాడు. వీరుడైన ఆ సాత్యకి చేసే యుద్ధానికి సైన్యం భయపడి పారిపోయింది. వెంటాడుతున్న పాండవ సైన్య సమూహాన్ని దుర్యోధనుడు ఒక్కడే నిలువరించాడు. అంతలో ఇంకొక రథం ఎక్కి కృతవర్మ వచ్చి శత్రుసేన తొట్రుపాటు పడేటట్లు ఎదిరించాడు. వచనము. ఈ ప్రకారంగా ఎదిరించి అతిశయించిన కోపంతో ధర్మరాజు కృతవర్మ గుర్రాలను చంపాడు. అశ్వత్థామ కృతవర్మను తన రథమునం దుంచుకుని ఆవలకు తీసుకుని పోయాడు. ఆ సమయంలో కృపాచార్యుడు కలియబడగా ధర్మరాజు 6 బాణాలతో ఎముకలను కొట్టాడు. అంతటా కృపాచార్యుడు 16 బాణాలతో ధర్మజుడిని ఆతడి గుర్రాలను కొట్టాడు. ఆ సమయంలో తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ పుత్రుడు దుర్యోధనుడు భద్రగజాన్ని ఎక్కి వింజామరల సమూహాలు వీస్తుండగా తెల్లని గొడుగుల విలాస సంపద విలసిల్లగా సైన్యం యొక్క ప్రయత్నం కలుగగా మిక్కిలి ప్రకాశించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. శల్యు చుట్టంబు లొక్కపెట్ట ధర్మరాజుం జుట్టుముట్టుట. ఉత్పలమాల. శల్యుడి చుట్టాలు పరాక్రమవంతులైన యోధులు అనేకులు వేగంగా ప్రయత్నించి ఆ ధర్మరాజు ముందుకు పెడబొబ్బలు పెట్టుతూ వచ్చి చుట్టుముట్టగా పరాక్రమంతో కోపంతో విజృంభించి పాండవుల మీద విజృంభించటాన్ని చూచి పెద్ద కంఠధ్వనితో. వచనము. ఆ దుర్యోధనుడు తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీరు వేగముగా ముందుకు వెడలవద్దు, నా ఎదుట బలంగా నిలవండి
అని దుర్యోధనుడు శల్యుడి చుట్టాలను వారించిన వారు నిలువక పాండవ బలము యొక్క ధైర్యం తరిగిపోవునట్లు ప్రవేశించి ధర్మరాజును ఎదుర్కొన్నారు. వచనము ఈ ప్రకారంగా మాత్సర్యంలో ఆ ధర్మరాజును చుట్టుముట్టి నానావిధాలైన ఆయుధాలు ఒక్కసారిగా ప్రయోగించి బాధించగా అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులైన ఉపపాండవులు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండియును తీవ్రమైన వేగంతో అధికమైన చతురంగ బలాలతో కూడి ఆ యోధులను చుట్టుముట్టారు. ఆ శయ్యుడి చుట్టములు పరాక్రమావేశపరులే సేన అనే సముద్రంలో మదించిన మొసళ్ల యొక్క గుంపుల విధంగా వేడుకగా తిరిగారు. ఆ ప్రకారంగా పాండవ సైన్యాల అలజడిని సంపాదించినట్టి ఆ మద్రదేశయోధుల ఆడంబరాన్ని చూచి శకుని దుర్యోధనుడితో, తేటగీతి శల్యుడికి సంబంధించిన వారిని పాండవులు ఈ విధంగా చంపుతారు. ఆ పాండవులను అడ్డగించటానికి మనకు అశ్రద్ధ చేయతగునా? శకుని ఇట్లా చెప్పగా దుర్యోధనుడు ఇట్లా అన్నాడు, ఆ శల్యుడి అనుచరులు నా మాట వినకుండా వెళ్లారు, ఏమి చేయగలం? ఉచితమైన మార్గం చెప్పుము అన్నాడు. వచనము దుర్యోధనుడు శకునితో ఇట్లా అని, నన్ను నా పరిజనాన్ని రక్షించుకొనటానికి తగిన మార్గాన్ని న్యాయాన్ని తెలియచెప్పటానికి నీవే సమర్థుడవు కదా. అనగా ఆ శకుని సంతోషించినవాడే తన పనిగా మనస్సునందు తలచి ఉచితవచనాలతో ఆ దుర్యోధనుడికి సంతోషం కలిగించి, చంపకమాల ఓ దుర్యోధన మహారాజా, ఆలకించుము. సేనలు పరాక్రమ విలాసంతో శత్రుసైన్యమునందు ప్రవేశించినప్పుడు వారి అధిపతి రక్షించకపోతే వారిపై ఆధారపడి జీవించేవారు మెచ్చుకొంటారా అని శకుని అనగా వారిని రక్షిస్తాను అని పలు తూర్యధ్వనులు సైనికుల అరుపులు వ్యాపించగా వాటిని దుర్యోధనుడు లెక్క చేయక మిక్కిలి వేగంగా సేనాసమేతంగా పరాక్రమంతో విజృంభించాడు. కందము అంతలో దుర్యోధనుడు సేనాసమేతుడై విజృంభించగా అర్జునుడు, భీముడు మొదలైన యోధ శ్రేష్ఠుల గొప్ప గొప్ప అస్త్ర సమూహాలు అలసిపోయిన ఆ శల్యుడి రథిక సమూహాలను యముడి మందిరానికి పంపాయి, సంహరించాయి. వచనము ఈ ప్రకారంగా మత్తేభము ధర్మరాజు సైన్యం శత్రువులను చంపి సంతోషించి మీదపడగా దుర్యోధనుడి సైన్యం బాధ చెంది ప్రోగులై నేలపై కూలి వెనుతిరిగి పారిపోవటానికి ప్రారంభించింది. మరల ఆశ్చర్యకరమైన భ్రమ కలుగగా విడిపోయింది. ఆ దుర్యోధనుడు దర్పం నశించి వెలవెలపోగా మిక్కిలి వేగిరపాటుతో కూడిన గమనంతో నలుదిక్కులకు పారిపోయింది. కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయంలో మన సైన్యానికి భీష్ముడి, ద్రోణుడి, కర్ణుడి మరణాలు క్రొత్తగా మనస్సులలో విషాదం కలిగించాయి. వచనము ఆ సమయంలో పాండవపక్షంలోని జనులు, చంపకమాల బలవంతులైన పాండవుల సహింపశక్యం కాని విధం తెలుసుకొని పాండవపక్షంలోని జనులు ఇంకా ఈ భూమికి రాజు ధర్మరాజు, ఈనాడు దుర్యోధనుడు తప్పకుండా మరణిస్తాడు, ధృతరాష్ట్రుడు ఆపదల పాలవుతాడు, ధర్మమునందు మనస్సు లగ్నమైన వారికి జయం దుర్లభం కాదు, విష్ణు భక్తులకు అనంత ఐశ్వర్యాలు కలుగుతాయి. వచనము ఇంకా ధర్మరాజు నాయకుడు అని పాండవ పక్ష జనులు అన్నారు. ఆ సమయంలో నీ పుత్రుడు దుర్యోధనుడు తన సారథిని చూచి మన సైన్యం యుద్ధానికి వెనుదీసి పారిపోతున్నది. ఈ సమయంలో నేను ధైర్యం కలిగిస్తే కాని నిలిచి ఉండదు. ఆ ప్రకారంగా చేయటానికి రథం అనుకూలమైనది. తెమ్ము అని అనగా సారథి ఆ విధంగా చేయగా దుర్యోధనుడు ఏనుగు దిగి రథాన్నెక్కి అధికమైన పౌరుషం వలన ఉబ్బిన అవయవాలతో సైనికులకు అడ్డంగా వెడలి పెద్దట్ట ధ్వనితో, ఉత్పలమాల ఎక్కడకు పోవచ్చును? పర్వతాలైనా అరణ్యాలైనా వెంటనే ఎక్కి చొచ్చికూడా శత్రువులు పరాక్రమంతో సమీపించి మాత్సర్యంతో తలలు తొక్కకుండా విడువరు. ఆ ప్రకారంగా జరిగితే నరకం కలుగుతుంది. అట్లా పారిపోకుండా నిలిచి గొప్ప పరాక్రమంతో పోరాడితే స్వర్గమైనా సంపద అయినా కలుగుతుంది. పోరాడి మరణిస్తే స్వర్గం జయిస్తే సంపద కలుగుతాయని తాత్పర్యం. వచనము ఆ విధంగా కాక కందము పాండవుల సైన్యం తక్కువగా ఉండగా శ్రీకృష్ణుడు అర్జునుడు దాహంతో బలహీనత పొందగా మనం పరాక్రమహీనులమవటం ఎందులకు? గెలుపు పొందవచ్చును. వచనము గెలుపు పొందవచ్చును అని చెప్పి దుర్యోధనుడు ముంజేయి పైకెత్తి నిలునిలు మని ఆపగా
కౌరవ సైన్యం దుర్యోధనుడిని పొగడుతూ మరలింది. గొప్ప వీరుడైన దుర్యోధనుడు ముందు నిలిచి ఉవ్వెత్తున పొంగుతూ కలియబడే పాండవ సైన్య సముద్రానికి చెలియలికట్ట అయ్యాడు. ఆ సమయంలో ముందుపడి వేగంగా వెంటపడి తరుముతూ పరుగు పెట్టించే భీముడిని చుట్టుముట్టి కౌరవుల కాల్బలం గర్వంతో అరుపులు బొబ్బలతో నానావిధ అస్త్రశస్త్రాలను ప్రయోగించగా పెరిగిన గర్వము యొక్క ఉద్రేకం వలన భీముడు గదను పట్టుకొని భయంకరమైన ఆకారం కలవాడే రథం దిగి పెద్ద అడవిని పడగొట్టే పెద్దగాలివలే 21,000 మంది వీరులను సంహరించాడు. ఆ సమయంలో పాండవుల సేనల మీద ఏనుగుల, గుర్రాల, రథ సమూహాలు ఒక్కుమ్మడిగా వ్యాపించాయి. అర్జునుడు ఆ సమయంలో ఆ కౌరవ బలానికి తీక్షణమైన గాండివం నుండి విడిచిపెట్టబడిన బాణాల యొక్క కాఠిన్యం చూపించాడు. కందము నకుల సహదేవులు సాత్యకి శీఘ్రంగా వాడి బాణాలు వ్యాపింపజేస్తూ శకుని పై కలియబడ్డారు. ఆ శకుని కూడా స్థిరంగా ఉండి పోరాడాడు. చంపకమాల మదించిన ఏనుగుపై అధిరోహించినవాడై సాల్వుడు పాండవ సైన్యంలో ప్రవేశించి గుర్రాలను కలతపెట్టుతూ ఏనుగుల గుంపులను వెడగొట్టుతూ పదాతి దళమును ఆశ్చర్యకరంగా చంపుతూ రథాల గుంపులను నశింపజేస్తూ కోపం వలన మిక్కిలి కాంతిమంతమైన ఆకారంతో మహాభయంకరంగా తిరుగాడే ఉద్ధతిని చూచి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. ధృష్టద్యుమ్న సాత్యకుల చేత సాళ్వు డేనుంగుతోడ బీనుంగై పడుట. వచనము ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొనగా ఆ ధృష్టద్యుమ్నుడిని తొక్కించేవాడే ఆ సాల్వుడు గజరాజును పురికొల్పగా ధృష్టద్యుమ్నుడు మత్తేభము. ధృష్టద్యుమ్నుడు కఠినమైన బాణ సమూహంతో ఆ మదగజం యొక్క కుంభస్థలాల జంటను గట్టిగా గ్రుచ్చగా ఆ ఏనుగు మదం తరిగి పారిపోయింది. మరల సాల్యుడు ఆడంబరంతో మరలించినందులకు అక్కడ చూస్తున్న జన సముదాయం సాల్వుడిని పొగడింది. ఆ ఏనుగు భయంకరమై క్రోధం వలన ఉబికిన శ్రేష్టమైన వేగంతో వచ్చి ఆ ధృష్టద్యుమ్నుడి రథాన్ని పట్టుకొన్నది. కందము ఆ ధృష్టద్యుమ్నుడు గద చేత తీసుకుని భయం కలిగిన మనసుతో భూమిపైకి దూకగా రథాన్ని తోలే సూతుడితో గుర్రాలతో సహా ఆ రథాన్ని ఆకాశానికి ఆ ఏనుగు ఎత్తివేసింది. ఆట వెలది. ఆ రథాన్ని పైకి ఎత్తి త్రిప్పి ఆడుకుని నేలపై కొట్టి పాదాలతో నలుపగా చూచి భీముడు శిఖండి సాత్యకి మిక్కిలి వేగంగా భయంకరమైన బాణసమూహాలు వ్యాపించేటట్లు సాల్వుడిని ఎదుర్కొన్నారు. కందము ఆ సాల్వుడు అందరి బాణాలను వమ్ముచేసి అస్త్ర విద్య ఎందలి సంపూర్ణమైన నేర్పరితనాన్ని చూపాడు. ఆ విధానం దేవతల గుంపుల చిత్తములను ఆశ్చర్యంతో నింపినది. వచనము ఆ సమయంలో తేటగీతి ఓ ధృతరాష్ట్ర మహారాజా, సమయాన్ని పాటించి మనస్సునందు భయాన్ని తొలగించి వేగం ప్రకాశించగా ధృష్టద్యుమ్నుడు సమీపించి ఎగిరి గదతో కుంభస్థలము పగులగొట్టగా ఆ ఏనుగు పర్వతం పడిపోయినట్లు పడిపోయింది. కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా, అంతలోనే సాత్యకి విశాలమైన ముఖం కలిగిన బాణం యొక్క దెబ్బతో సాల్వుడి తలను భయంకరంగా ఖండించగా ఆ సాల్వుడు చనిపోయాడు. మన సైన్యం విడిపోయింది. ఉత్పలమాల కృతవర్మ విజృంభించి పెద్ద బొబ్బ పెట్టి సేనను ఆపుచేసి వికసించిన పరాక్రమం ప్రదర్శిస్తూ ఉండగా బాణవిద్యలో ప్రకాశించే సాత్యకి అనాయాసంగా ఆ కృతవర్మను ఎదుర్కొన్నాడు. వారిరువురూ భయంకరంగా యుద్ధం చేస్తుండగా రెండు పక్షాల సైన్యాలలో పరాక్రమవంతులైన యోధులు ఆ కృతవర్మ సాత్యకుల భుజబల పరాక్రమ విలాసాలను భయపడి చూచారు. వచనము ఈ ప్రకారంగా కృతవర్మ సాత్యకులు పోరాడుతూ కందము సాత్యకి 8 వాడి అయిన బాణాలతో కృతవర్మను నొప్పించాడు. కృతవర్మ సాత్యకి వింటిని ఖండించాడు. సాత్యకి బలమైన మరియొక విల్లు తీసుకొని కృతవర్మ గుర్రాలను సూతుడిని చంపాడు. మత్తేభము సూర్యుడైన ఆ కృతవర్మ రథం లేనివాడే మనోహరమైన బల్లెంతో ఆ శూలాన్ని ఖండించాడు. అది అనేకములైన ముక్కలే పడిపోయింది. కృపాచార్యుడు అది చూచి జాలిపొంది తన రథమునందుండేటట్లు చేసి సాత్యకి ప్రయోగించే ఆ బాణాలకు లక్ష్యమైన చెడ్డదశ నుండి ఆ వ్యర్థ ప్రయత్నం కలవాడైన కృతవర్మను తప్పించగా. కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా,
మన కురు సైన్యం చెల్లాచెదరైపోయింది. నీ పుత్రుడు దుర్యోధనుడు ఒక్కడే మిగిలి పాండవులను, ఆ పాండవ పక్షాన కల వీర సముదాయాన్ని బాణసమూహాలతో ఆగ్రహంతో భయంకరంగా క్రమ్ముకొన్నాడు. మత్తేభము. ఈ విధంగా దుర్యోధనుడు అపారమైన పరాక్రమంతో శత్రువుల చతురంగ బలాలలో ఒక్కటి కూడా అధికంగా ప్రకాశిస్తున్న బాణాల దెబ్బకు తప్పించుకొనకుండా ఉండేటట్లుగా దేవతా సమూహాల యొక్క స్తుతులతో యోగ్యమైన గర్వంతో అద్భుతమైన అధికమైన భుజబల సంపదను సంపూర్ణంగా చూపించాడు. వచనము. ఆ సమయంలో ఇరుపక్షాలలోనూ అతడి వంటి గొప్ప వీరులు లేరనే తలపు నాకు కలిగింది. వెనువెంటనే పాండవులు ఆ పక్షమున యుద్ధం చేయగల వీరులు ఆ వీరుడిని దుర్యోధనుడిని క్రమ్ముకొనగా అతడు దుర్యోధనుడు అందరికును అన్ని ఆకారాలు కలవాడే ధర్మరాజును 100 బాణాలతోనూ, భీమసేనుడిని 70 బాణాలతోనూ, సహదేవుడిని 5 బాణాలతోనూ, నకులుడిని 64 బాణాలతోనూ, ధృష్టద్యుమ్నుడిని 7 బాణాలతోనూ, ద్రౌపది పుత్రులను 5 బాణాలతోనూ, సాత్యకిని 3 బాణాలతోనూ నొప్పించి సహదేవుడి విల్లు ఖండించగా సహదేవుడు మరియొక విల్లు తీసుకొని మాత్సర్యంతో ఆ కురురాజు దుర్యోధనుడి దగ్గరకు రాగా మిగిలిన రథికులను కలుసుకొని ఒక్కొక్కడు అనేకములైన బాణాలు ఆ దుర్యోధనుడి పై కురిపించగా క్రీడవలే వాటిని అన్నింటినీ అడ్డుకొంటూ ఆ శరీరములయందు రక్తం నింపుతూ మల్లుడైన ఆ యోధుడు దుర్యోధనుడు గర్వితుడై యుద్ధం చేస్తూ ఉండగా మన వీరులు క్రమ్ముకొని ఆ యోధ శ్రేష్ఠులను పాండవ వీరులను ఎదుర్కొన్నారు. మన సేన దీనత్వం విడిచి తిరుగుబడివారి పాండవుల యొక్క సేనలతో పోరాడింది. ఆ సమయంలో కందము. భీముడు అశ్వత్థామ అడ్డులేని తమ భుజబల పరాక్రమధైర్యాలను ప్రజాసమూహాలు మెచ్చుకొంటూ ఉండగా అత్యంతం అధికమైన ప్రకాశంతో యుద్ధం చేశారు. చంపకమాల. శకుని కఠినమైన పరాక్రమ విక్రమంతో ధర్మజుడి గుర్రాలను 4 బాణాలతో కొట్టి చంపాడు. సహదేవుడు వెంటనే వేగిరపాటుతో ధర్మరాజును తన రథం పైన ఉంచి యుద్ధం యొక్క నడుమ భాగం నుండి తొలగించాడు. ధర్మరాజు ఇంకొక రథం మీదకు వెడలి వేగంగా ఆ శత్రువును శకుని ఎదుర్కొన్నాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు శకునిని బాణాలతో క్రమ్ముకొనగా ఆ శకుని కూడా స్థిరంగా ఉండి బాణాలు ప్రయోగించగా వారి యుద్ధం దేవతలు, గరుడులు, ఆకాశ సంచారులైన సిద్ధగణాలు ఆశ్చర్యం పొందేటట్లుగా ప్రకాశించింది. సీసము. తేటగీతి. శకుని పుత్రుడు ఉలుకుడు, నకులుడు ఒకరికొకరు భయంకరమైన భుజబలాన్ని చూపెట్టుకున్నారు. సాటిలేని పరాక్రమంతో సాత్యకి, కృతవర్మలు పోరాడారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని ధనువు ఖండించి కొట్టాడు. ఆ ధృష్టద్యుమ్నుడు మరియొక వింటితో అతిశయించి ఆ దుర్యోధనుడిని బాధించాడు. ఆ ఇద్దరకు ఆశ్చర్యకరమైన గొప్ప యుద్ధం జరిగింది. ద్రౌపది పుత్రులు 5 దుర్యోధనుడిని సమీపించి ఇంద్రియాలు అజ్ఞాని అయిన మూర్ఖుడిని సంకటపరిచినట్లు చలింపజేశారు. ఆ దుర్యోధనుడు వెనుదీయక అనేకములైన బాణాలు వేగంగా ప్రయోగించి ద్రౌపది కుమార సమూహాన్ని కలత చెందించాడు. ఇట్లా ఆ యుద్ధం అతిశయించింది. వచనము. ఇంకా పలువురును క్రమ్మి పోరాడగా అంతకంతకు అతిశయించిన శౌర్యంతో సేనావ్యూహాలు 2 కలియబడి వ్యాపించగా అతిశయించిన పెద్ద దుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. ఆ సమయాన స్రవించే నరుల యొక్క, గుర్రాల యొక్క, ఏనుగుల యొక్క రక్తధారల చేత దుమ్ము అణగారిపోగా అధికమైన యుద్ధానికి పూనిక వహించిన పాండవుల వేగానికి వెనుదీసి కౌరవ సేనా వ్యూహంలోని వీరులు తిరిగిపోతుండగా దుర్యోధనుడు తిరిగిపోకుండా పురికొల్పి తరుమగా కోపించి ధర్మరాజు. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు 3 బాణాలతో కూపాచార్యుడి శౌర్యం పోగొట్టి అతిశయించి కూతవర్మ గుర్రాలను 4 బాణాలతో చంపగా అశ్వత్థామ రథం లేని కూతవర్మను తన రథం మీద ఉంచి తొలగించటానికి తీసుకొనిపోయాడు. చంపకమాల. ధర్మరాజు కూపుడిని కూతవర్మను విరతులను చేయటం దుర్యోధనుడు చూచి మనసులో కోపం వృద్ధి పొందగా 700 రథాలు ఆ ధర్మరాజును క్రమ్ముకొనేటట్లుగా పంపించాడు. దట్టమైన మేఘాలు ఒక్కసారిగా సూర్యుడిని కప్పివేసినట్లుగా ఆ 700 రథాలు వేగంగా ఆ ధర్మరాజుతో కలియబడి యుద్ధం చేస్తూ ఉండగా కందము. శిఖండి ప్రముఖ యుద్ధవీరుల సమూహాన్ని చూచి అతిశయించి
ఆ రథాల సమూహాన్ని రౌద్రరసం తొణికిసలాడేటట్లుగా వాడి అయిన బాణసమూహాలతో ఖండించాడు. వచనము అప్పుడు మనవైపు ఉల్కలు చక్కెర వర్షాలు మొదలైన అపశకునాలు కలిగాయి. ఆ అపశకునాలకు సందేహించక శకుని పూనిక వహించి యోధ శ్రేష్ఠులతో, మీరు యుద్ధం చేయండి, నేను వెనుక నుండి ముట్టడించి ఎదుర్కొని ఆ ధర్మరాజు మొదలైన వారిని సంహరిస్తాను అంటూ మిక్కిలి గర్వంతో కలియబడ్డాడు. ఆ సమయంలో శల్యుడి సైన్యం ముందు పోతుండగా ఆ సేనావ్యూహం సాహసంతో కలియబడి పాండవ సేనల వేగిరపాటునకు భరింపజాలక మరలిపోతుండగా శకుని మిక్కిలి బలమైన 10,000 గుర్రాలతో వేగం ఒప్పగా శత్రుసేన వెనుక భాగాన్ని సమీపించి, నేను ఉండగా మీకు భయం ఎందుకు అని ఆ కౌరవ సైనికులను పేరు పెట్టి పిలిచి అదలించి పెద్దబొబ్బ పెట్టగా ఆ పాండవుల సేన కలత చెందింది. అప్పుడు ధర్మరాజు సహదేవుడిని చూచి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. శకుని సహదేవులాస్విక సహాయులై ఘోరంబుగా బోరుట ఆట వెలది. ధర్మరాజు సహదేవుడిని చూచి 5,000 గుర్రాలతో ద్రౌపది పుత్రులు నీవు శకునిని వేగంగా ఎదుర్కొనండి అని చెప్పగా సహదేవుడు త్వరగా విజృంభించినవాడై ఆ విధంగానే చేయగా యుద్ధం భయంకరమైనది. వచనము ఆ సమయంలో సీసము ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సహదేవుడు ద్రౌపది కుమారులు 5,000 గుర్రాలతో శకునితో యుద్ధం చేసే సమయంలో క్రీడగా దుడ్డుకర్రతో చనిపోయేటట్లు విసిరి వంకరల ఈటెపోటులతో పొంకం అణచి క్రింద పడద్రోచి కత్తితో ఖండఖండాలుగా నరికి పెద్ద పెద్ద ఖడ్గాలతో చీల్చి చెండాడి చంపి సమీపించి ఒకరినొకరు పట్టుకుని మల్లవీరుల విధంగా యుద్ధానికి తలపడి నేలపైకి వంగదీసి ఆటాడినట్లు మెడలపైకి ఎక్కి పలువురు మొత్తంగా మీదపడి ఓర్పుతో శౌర్యంతో యుద్ధం చేసి ఒకరిపై ఒకరు దుమికి వివిధ గమనాలతో సంతోషించి ఉత్సహించి బొమ్మలాడినట్లు ఆ రోతులు అంతటా వ్యాపించి వెలిగారు. వచనము ఇంకా నానా విధాలుగా యుద్ధం చేశారు. వెనువెంటనే సహదేవుడి పరాక్రమ విజృంభణకు వెనుదీసి శకుని 6,000 గుర్రాలతో తిరుగబడ్డాడు. సహదేవుడు కూడా 2,000 గుర్రాలు మిగిలిన సైన్యంతో కూడి అన్న దగ్గరకు వెళ్లాడు. శకుని తిరిగి వచ్చి ధృష్టద్యుమ్నుడి సేనపై పడగా ఆ ధృష్టద్యుమ్నుడు సేనతో కూడా అధికమైన వేగిరపాటుతో అతిశయించి పరాక్రమపు ఆడంబరాన్ని ప్రదర్శించగా ఆ సమయంలో 5,300 గుర్రాలు చనిపోయాయి. అప్పుడు రౌద్రం ఆకృతి ధరించినట్లు ఆయుధాలు విరిగిపోవటం వలనను ఎముకలు మస్తిష్కము మజ్జలు బాగా కలిసి పోయినందువలన భయంకరమైన యుద్ధభూమిని చూపటం వలనను ఆ మాంసమజ్జాదుల యొక్క కుళ్ళిన కంపు పీల్చుట వలనను యోధుల చైతన్యం నశించింది. ఖండించబడిన తలను ఒక చేతితోనూ రక్తంతో ఎర్రబారిన కత్తి ఒక చేతితోనూ పట్టుకొని తల తెగిన శరీరములు ఆడినట్లు యుద్ధం చేసి చావగా మిగిలిన 700 గుర్రాలతో ఆ శకుని తప్పించుకొని యుద్ధభూమి నుండి తొలగి అచ్చట ఉన్న ప్రజలతో దుర్యోధనుడు ఎక్కడ ఉన్నా దాని అడుగగా వారు ఆ శకునికి ఈ విధంగా చెప్పారు. ఉత్పలమాల అదిగో చూచావా, నిండు పున్నమి చందమామ అన్నట్లుగా ఆ పెద్ద గొడుగు మిక్కిలి సౌందర్యంతో ప్రకాశించేది. అదే రథముల వరుస విజృంభణంతో యుద్ధ క్రీడయందు మిక్కిలి ప్రకాశించింది. ఆ చోటనే శత్రువులతో భయంకరంగా పరాక్రమించటంలో దట్టమైన ఆనందం కలవాడైన దుర్యోధనుడు గొప్ప ఆధిక్యంతో వెలుగుతున్నాడు. వేగంగా పొమ్ము. వచనము ప్రజలు చెప్పగా శకుని విని తల పైకెత్తి చూచి అక్కడికి వెడలి ఆ దుర్యోధనుడిని చూచి అతడితో ఈ ప్రకారంగా అన్నాడు. కందము నేను రథాల పైకి దుమికి గుర్రాలను చంపాను, ఇంకా మిక్కిలి వేగంగా పాండుపుత్రులను చంపాలి. ప్రాణాలు దాచుకొంటే పాండవులను జయించటం సాధ్యం కాదు. వచనము రథాలు ఏనుగులు నాశనమైతే కాని పదాతి దళాలను సంహరించటం సాధ్యం కాదు అని శకుని చెప్పగా ఆ మాటకు సైనికులు సంతోషం పొంది ధైర్యం చేయగా దుర్యోధనుడు మిక్కిలి అతిశయించిన ఉత్సాహంతో వెన్నంటి పారిపోయేటట్లు తరుముతుండగా మన సైన్యాలు ప్రయత్నమతిశయించగా గర్వంతో ప్రకాశిస్తూ వేగిరపాటు చూపగా చూచి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ ప్రకారంగా అన్నాడు. కందము
పూనికతో వస్తున్న దుర్యోధనుడి సేనాసమూహాన్ని సమీపించేటట్లు మన రథం మిక్కిలి వేగంగా ముందుకు పోనిమ్ము, ఈ దుర్యోధన సేనాసమూహాన్ని వాడి అయిన బాణాలతో నశించేటట్లు చేస్తాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధను మౌర్ఖ్యం ఉద్దేశించి కృష్ణార్జునులు సంభాషించుట. వచనము. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అంటూ ఆ సైన్యాన్ని చూచి నిరూపణ చేసి, కందము. ఓ శ్రీకృష్ణ, యుద్ధం ఎడతెగకుండా 18 దినాలు గడిచాయి. నేను యుద్ధం చేసినందువలన సముద్రమంతటి కౌరవ సైన్యం చూడగా గోవుపాదమంతా చిన్నది అయింది. ఆట వెలది. గ్రుడ్డిరాజు కొడుకులైన కౌరవులు విజృంభించి హాయిగా ఉండి భయంకరమైన యుద్ధాన్ని ప్రారంభించవలెననే యత్నం చేసుకున్నారు. వీరి యొక్క మనస్సును ఈ ప్రకారంగా దైవం కలత చెందించింది కదా. చంపకమాల. భీష్ముడు యుద్ధభూమియందు పడిపోయినప్పుడైనా ఈ కౌరవుల బుద్ధి సంధి చేసుకొనటానికి చొరబడుతుందని అనుకున్నాను. మహాత్ముడైన ఆ భీష్ముడు కూడా యోగ్యమైన మాటలతో ఆ దుర్యోధనుడిని ప్రసన్నుడిని చేయటానికి చూచాడు. అయినా ఆ దుష్టబుద్ధి కల దుర్యోధనుడు ఎన్ని విధాలుగా చెప్పినా శాంతమనస్కుడు కాడాయెను. కందము. శ్రీకృష్ణ, భీష్ముడు పతనమైన తరువాత కూడా యుద్ధానికి ప్రయత్నించటం దుర్యోధనాదులకు తగదు. అప్పుడే దుర్యోధనాదులు మూఢులని స్పష్టంగా తెలుసుకున్నాను. ఉత్పలమాల. భగదత్తుడు అతని ఏనుగు చనిపోవటం స్వయంగా చూచి, సింధుదేశపురాజు జయద్రథుడి చావు తెల్లంగా చూచి, ఆ సైంధవుడిని రక్షించటానికి ప్రయత్నించిన గొప్ప గొప్ప రాజులందరూ చనిపోగా చూచి, నా శపథం చూచి, ద్రోణాచార్యుడి మరణం చూచి కొంచెం కూడా మనసులో తెలుసుకొనడు. దుర్యోధనుడు ఎంతటి వివేకహీనుడో కదా. కందము. దుశ్శాసనుడు మొదలైన తన తమ్ములు మరణించిన విధాన్ని, చుట్టాలతో కూడా కర్ణుడిని చంపిన విధాన్ని గ్రహించడు కదా. కందము. అదంతా అనుకోవడం ఎందుకు? చిట్ట చివర శల్యుని చావు చూచి కూడా ధర్మరాజు బలమైన వాడని గ్రహించడం లేదు. ధర్మరాజును గూర్చి దుర్యోధనుడి అంచనా ఆలోచన ఇంతేటగీతి, అతడి బుద్ధి బలం అంతేటగీతి. దీనికి విచారించడం ఎందుకు? కందము. ఏ విధంగానైనా ప్రపంచాన్ని కాపాడటంలో అనురక్తి గలవాడైన ధర్మరాజుకు ఈ దుర్యోధనుడు తన ప్రాణం ఉన్నంతవరకు రాజ్యభాగం ఇయ్యడు. వచనము. అందువలన మిగిలి ఉన్న కొంచెం కూడా పూర్తి చేయవలసి ఉన్నది అని అర్జునుడు అనగా అతడితో శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. నేను సంధికి పోయినప్పుడు ఆ విదురుడు, కృష్ణ, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? యుక్తాయుక్త జ్ఞానం లేని దుర్యోధనుడు దుష్టమైన గర్వంతో కూడిన గర్వాన్ని విడిచిపెట్టడు. యుద్ధమే చేయదగిన పని. అట్లా కాకుండా ఈ విధంగా సంధి జరిగితేటగీతి. కుత్సితుడైన దుర్యోధనుడు ముక్కున ఊపిరి ఉన్నంతవరకు రాజ్యం ఇయ్యడు. వచనము. విదురుడు ఆ విధంగా నాకు బోధించాడు. అంతేకాక దుర్యోధనుడు పుట్టినప్పుడు మునులు ఈ పాపాత్ముడు సమస్త రాజుల యొక్క నాశనానికి కారణభూతుడు కాగలడని ఆజ్ఞాపించారు కదా అని శ్రీకృష్ణుడు చెప్పగా అర్జునుడు ఆ శ్రీకృష్ణుడితో ఈ ప్రకారంగా అన్నాడు. తేటగీతి. ఆ మహాత్ములైన మునులు చెప్పినట్లుగానే జరిగింది. బ్రతికి ఉన్న వారిని చంపించి తాను చచ్చికాని దుర్యోధనుడు ధర్మరాజుకు రాజ్యం వదలడు. ఓ కృష్ణ, ఇది నిశ్చయం. కందము. ఆ దుష్టశత్రువు దుర్యోధనుడు తనదైన నిస్సహాయతను చూస్తూ గర్వం పోగొట్టుకునే విధంగా బలంలేని ఆ సైన్యమును భుజబలం అతిశయించేటట్లుగా ఈ క్షణమే ఖండిస్తాను. వచనము. వేగంగా రథం తోలుము అని అర్జునుడు మిక్కిలి ఎత్తైన ఏనుగులనే మహావృక్షాలతో సుందరమైనది, దట్టమైన రథాలనే పొదరిండ్లతో చొరశక్యం కానిది, అనేకములైన గుర్రాలనెడి గడ్డిపొదలతో నిండిపోయినది, శ్రేష్ఠులైన భటులనెడి లతలతో ప్రకాశిస్తున్నది అయిన దుర్యోధనుడి సైన్యమనే అరణ్యాన్ని శ్రీకృష్ణుడనెడి పెనుగాలి, అర్జునుడనెడి భయంకరమైన అగ్ని రగుల్గొలుపుతుండగా రాజుకొనేటట్లు చేయగా. కందము.
ఆ అర్జునుడనే అగ్ని బాగా ప్రకాశిస్తున్న భయంకరమైన బాణాలనడి జ్వాలలు వ్యాపిస్తూ విజృంభించగా దేవతా సమూహం పొగడ్తలతో ఒప్పగా ఆకాశం మిక్కిలి కలత చెందింది. వచనము ఈ ప్రకారంగా భయంకరమైన యుద్ధవిహారం చేసి అర్జునుడు కురుసేన పడగొట్టబడి విడగొట్టబడి భ్రమింపజేయబడి పారిపోయేటట్లు చేయగా తొలగిపోక నిలిచి దుర్యోధనుడు చేయి పైకి ఎత్తి నిలునిలుమని పెద్ద కంఠధ్వని చేయగా ఆ సైన్యం మరల తిరిగి క్రమ్ముకొని విజృంభించి రథచక్రాల కమ్ముల ధ్వనులు, ఏనుగుల ఘంటానాదాలు, గుర్రాలకు కట్టిన మువ్వల ధ్వనులు మ్రోయగా పాండవ సైన్యాన్ని ఎదుర్కొనగా ధృష్టద్యుమ్నుడు, శిఖండి శతానికులు ఆ కురు సైన్యాన్ని పలువిధాలైన బాణాల సమూహాలతో కప్పివేశారు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడి రథం దిక్కునకు వేగిరపాటుతో ఉత్పలమాల, ఓ ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు అతిశయించి ధృష్టద్యుమ్నుడి వక్షస్థలాన్ని ప్రగాఢమైన సంభ్రమంతో కఠినమైన బాణాలతో నొవ్వచేశాడు. ఆ ధృష్టద్యుమ్నుడు ప్రజ్వలించిన కోపం కలవాడై గుర్రాలు కూలిపోయేటట్లు, సారథి పడిపోయేటట్లు కొట్టగా దుర్యోధనుడు పెంపు నశించి రథం దిగి ఉత్తమాశ్వాన్ని అధిరోహించాడు. వచనము దుర్యోధనుడు ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి ఇంకొక చోటునకు తొలగి ఏనుగుల గుంపులను క్రమ్ముకొనేటట్లు చేయగా అవి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు వీరుడైన ఆ అర్జునుడు భయంకరములైన బాణాల వరుసలను ఆ ఏనుగుల మీద కురిపించాడు. అది చూచి గదను చేతధరించి రథం దిగి భీముడు ఏనుగులపై కలియబడగా తొండములు పగిలి దంతములు ముక్కలైపోయి కుంభస్థలాలు బ్రద్దలైపోయి ప్రక్క భాగాలు నలిగిపోయి వీపులు విరిగిపోయి ఆ ఏనుగులు భీంకరిస్తూ రక్తములు క్రక్కుతూ బయలువెడలుతూ చుట్టుకొనిపోతూ ఉన్నాయి. మరియు మీదమీదకు వేగిరపాటుతో పడుతున్న ఏనుగులను చూచి ధర్మరాజ నకుల సహదేవులను ధృష్టద్యుమ్నుడు మొదలైన యోధులను ఆ వైపునకు పరుగెత్తారు. ఆ సమయంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు దుర్యోధనుడి రథముల సమూహాల లోపల చూడజాలక యుద్ధంలో చనిపోయాడేమో అని సందేహిస్తూ అచ్చట ఉన్న రాజులను దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. ఇట్లా అడుగగా కొందరు రాజులు శకుని ఉన్నవైపు వెళ్లాడు అని చెప్పారు. మిగిలినవారు దుర్యోధనుడిని వెదకటం ఎందులకు? జీవించి ఉండెనా తెలిసి కొందము, లేనియడల పాండవుల మీద పడి పోట్లాడుదాము అని చెప్పగా విని ఆ విధంగానే చేయటానికి ఆ యోధులు ముగ్గురు ఆ సైన్యంతో శకుని ఉన్నట్టి దిక్కుకు వెళ్లారు. ఈ ప్రకారంగా దిక్కుమాలిన ఆ సేనను చుట్టిముట్టి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ప్రథమాశ్వాసము, దుర్విషః ప్రభృతి కురుకుమారులు భీమునిచే జచ్చుట, కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధృష్టద్యుమ్నుడు మొదలైనవారు విజృంభించి బాహుబలం ప్రకాశించగా తమ ఏనుగుల, గుర్రాల, రథాల సముదాయపు వేగిరపాటు అతిశయించగా బాణాల పరంపరతో కౌరవసేనను ముంచారు. వచనము ఆ సమయంలో నేను ధృష్టద్యుమ్నుడి పట్టునుండి ఏదో ఒక విధంగా ప్రక్కకు తప్పుకొని ఆ దిక్కునకు అడ్డులేని గమనం కలవాడే 400 రథాలతో అతిశయించే సాత్యకి చేత పట్టుపడ్డాను. ఆ సమయంలో భీముడు ఏనుగుల యొక్క సమూహాలను నాశనం చేసే అపార విహారంతో విజృంభించి పెద్దబొబ్బ పెట్టగా చూచి నీ కొడుకులు దుర్విషః దుష్ప్రదర్శన ప్రముఖులు వాడి బాణాలు ప్రయోగిస్తూ కలియబడి ఆ బలైన వీరుడిని ఎదుర్కొనగా అతడు రథం ఎక్కి మిక్కిలి గర్వంతో బల్లెములు, నారాచములు మొదలైన ఆయుధాలతో వారి ప్రాణాలు తీశాడు. అది చూచి చావగా మిగిలిన నీ సేనలు కోపదోహకాల రథవలన ఆ పరాక్రమవంతుడైన భీముడిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆ మల్లుడైన యోధుడు భీముడు 500 రథాలను, 700 ఏనుగులను, 800 గుర్రాలను, 10,000 కాల్బలాలను తన బాణపరంపరత వేగంగా సంహరింపబడేటట్లుగా క్రీడించి చూపించగా మిగిలినవారు తేరిపార చూడటానికి కూడా అర్హత లేక అక్కడక్కడ నిలబడగా నీ పుత్రుల వినాశం అడ్డులేకుండా అయిపోయినందులకు హృదయం వికసించినది. ఇక ఒక్క సోదరుడు మిగిలినవాడైన దుర్యోధనుడిని ఖండింపబడిన వాడినిగా భావించి తనను తాను ధన్యుడిగా ఆలోచిస్తూ భుజాస్పాలనం చేయగా కొంచెం మిగిలిన ఆ కౌరవ సైన్యం తడబాటు పొంది చేష్టలుడిగినది. ఆ సమయంలో గుర్రాల గుంపులతో సుదర్శనుడు తానును ఉన్నట్టి దుర్యోధనుడిని చూచి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ ప్రకారంగా అన్నాడు. సీసము, తేటగీతి,
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పుతున్నాడు, శత్రువులు తగ్గిపోయారు, ధర్మరాజు మొదలగు నీ సోదరులు నీ సంరక్షణల్లో ప్రకాశించారు. సంజయుడిని అవమానించి పట్టుకుని వచ్చి సాత్యకి మెప్పు పొందాడు. సంతోషంతో ధృష్టద్యుమ్నుడు మిక్కిలి ప్రకాశించాడు. ఈ సమయంలోనే కలుసుకొని తరుమునట్లు మీరు గుంపుగా కూడి గుర్రాలను చంపవలయును. ఇదిగో ఒక్కడు ఉన్నాడు చూచితివా? సేనావ్యూహాన్ని చక్కగా అమర్చుతూ చూపులు అంతటా వ్యాపింపజేస్తూ దుర్యోధనుడు తెల్లని గొడుగుతో వికాసం పోయి అందం నశించి నివురు కప్పిన నిప్పువలె ఉన్నాడు చూచావా? కందము ఈ దుర్యోధనుడిని నీ యొక్క ప్రకాశవంతమైన వాడి అయిన బాణాల వ్యాప్తితో శీఘ్రంగా భయంకరమైన గర్వంతో ప్రపంచం కీర్తించేటట్లు సంహరించుము, ధన్యుడవు అవుతావు. కందము అర్జున ఆలకించుము. ధృతరాష్ట్ర పుత్రులందరూ భీముడి చేత చచ్చారు. ఇంకా ఒక తమ్ముడు దుర్యోధనుడు మిగిలి ఉన్నారు. ఏ విధంగా అయినా ఆ ఇద్దరు ఇప్పుడు చస్తారు. వచనము అని శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి అర్జునుడు వినయంగా ఆ కృష్ణుడిని చూచి చంపకమాల. భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని, పలుసేనా సమూహములను, బలవంతులైన రాజుల యొక్క సముదాయాలను చిట్టచివరగా శల్యుడిని ఈ గొప్ప యుద్ధంలో మీ అనుగ్రహ మహిమ చంపింది. ఇంకా మిక్కిలి స్వల్పమైన శత్రుసమూహం అనుజుడితో కూడా దుర్యోధనుడిని సంహరించటానికి అడ్డం కాదు. వచనము 200 రథాలు, 100 ఏనుగులు, 2000 కాల్బలం, శకునితో 500 గుర్రాలు, ఇంతే కదా ఈ కౌరవ సైన్యం. ఇది కృతవర్మ అశ్వత్థామలు కలిసి నిలుపగా నిలబడినట్టిది. నేను సమీపించి ఆక్రమించటం కలిగినట్లయితే ఈ సైన్యాన్నంతా సంహరిస్తాను. ఈ సైన్యం చనిపోయి పారిపోయి తన చుట్టూను శూన్యమైన సుయోధనుడు ఏ విధంగా ఉన్నాడో అటు చూడుము. ఎదిరించినట్లయితే నా బాణాగ్నితో ఆహుతి చేసి మాయాద్యుతంతో అపహరించబడిన సమస్త సంపదలను నా బాణాగ్రహంతో సేనా వ్యూహాన్ని మరలించిన వాడనే ధర్మరాజు యొక్క సంతాప విచారాలను అంతా పోగొట్టుతాను. నేడు అన్ని కార్యాలు బాగా అవుతాయి. హస్తినాపురమునందలి స్త్రీలు తమ యొక్క భర్తలను, పుత్రులను మరణించటం ఆలకించి పాండవులు అడ్డులేని భుజబల పరాక్రమ శౌర్య సమృద్ధులు అని తెలుసుకొంటారుగాక అని చెప్పగా ఆ అర్జునుడి పలుకులను కొనియాడుతూ శ్రీకృష్ణుడు చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు రథాన్ని దుర్యోధనుడి వైపు నడిపించగా 2 ప్రక్కలను సహదేవుడు, భీముడు దుర్యోధనుడిని చంపటానికి ప్రయత్నించి వేగంగా పూనుకున్నారు. శత్రు సైన్యం వాళ్ల రథిక సమూహము ప్రశంసిస్తుండగా శకుని మిక్కిలి కోపించినవాడే వారికి ఎదురు నిలిచాడు. వచనము మిగిలినవారు బలం పుంజుకొని విజృంభించి రాగా శకుని, సుశర్ముడు అర్జునుడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడి తమ్ముడు సుదర్శనుడు భీముడిని ఎదిరించాడు. దుర్యోధనుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో కందము భీముడిని దాటుకుని వచ్చి వేగం అతిశయించగా సహదేవుడు మిక్కిలి భయంకరంగా ప్రకాశిస్తూ పూనిక వహించి నీ పుత్రుడైన దుర్యోధనుని ఎదుర్కొని పొడవైన వెడల్పైన బాణాలు ప్రయోగించి మిక్కిలి చలింపజేశాడు. ఉత్పలమాల దుర్యోధనుడు సహదేవుడి ఫాలభాగం చిల్లులుపడేటట్లు దండం విసిరాడు. ఆ సహదేవుడు సొమ్మసిల్లి మూర్ఛిల్లక తెలివి పొంది ఆ దుర్యోధనుడిని మిక్కిలి వాడి అయిన బాణ సమూహాలతో బంధించబడిన దేహం కలవాడినిగా చేశాడు. రౌతులు రణశూరులై శక్తులను, తోమరాలను ప్రయోగించి అర్జునుడిని కప్పివేశారు. వచనము గాంధారదేశపు రౌతులు క్రమ్ముకొనగా కలిగిన కోపంతో అర్జునుడు భయంకరమైన బల్లెములతో తలలు నేలపై పడి దొర్లేటట్లు చేయగా త్రిగర్త దేశపు రథాల సమూహం విజృంభించి శ్రీకృష్ణార్జునులపై కఠినమైన బాణాల వరుసలు ప్రయోగించి విజృంభించగా ఆ అర్జునుడు సీసము తేటగీతి అర్జునుడు సత్యకర్ముడి తలను సుందరమైన చెవికుండలాలు బాగా మెరుస్తూ నేలపై దొర్లేటట్లు కొట్టాడు. లేడిపై పడిన సింహం వలె సమీపించి సత్యేషుని చంపాడు. అనేక దినాలు కూడబెట్టిన కోపాగ్ని జ్వాలలు ఆకృతి పొంది విలాసంగా వ్యాపించే విధంగా ఎర్రని దృక్కుల కాంతుల సమూహం సుశర్ముడిపై ప్రసరింపజేసి 3 బాణాలు అతడి దేహంలో గ్రుచ్చాడు. ఆ సుశర్ముడి రథాలు ఒక్కుమ్మడిగా మీదపడగా వాటినన్నింటినీ నాశనం చేశాడు. సుశర్మ యొక్క వక్షస్థలమును భయంకరమైన బల్లెంతో చీల్చి
అతడి ప్రాణాలను తీశాడు. వచనము ఆ ప్రకారంగా త్రిగర్తదేశాధిపతి సుశర్మను యముని వద్దకు పంపి మనవైపు జనులు దుహఖాన్ని, పాండవపక్షం వారు ఆనందాన్ని పొందేటట్లు ఆ సుశర్ముడి పుత్రులను 7 8 మందిని 30 మందిని క్రమంగా 3 బాణాలతో తలలు ఖండించాడు. మిగిలిన సైన్యం పారిపోయి నశించినది. భీముడి అధీనంలో పడిన సుదర్శనుడు ఆ భీముడి బాణ సమూహాల వలన కప్పబడి వెనువెంటనే ఆ బాణాలచేత ఖండింపబడిన కంఠం కలవాడయ్యాడు. అప్పుడు క్రోధం ప్రజ్వలించగా దుహఖం ఎక్కువ కాగా ఆ సుదర్శనుడి సైన్యం భీముడిని చుట్టుముట్టగా భీముడు మిక్కిలి క్రూరములైన బాణాలతో ఆ మూక నశించేటట్లు విజృంభించాడు. విలాసంతో తిరుగగా చూచి ఓర్వక దుర్యోధనుడి ముందున్న సైన్యం ధైర్యంతో కలియబడింది. ఆ పాండవుల సైన్యం కూడా వేగిరపాటుతో ఎదిరించి విజృంభించింది. శకుని సహదేవుడిని ప్రజ్ఞేలిస్తున్న 3 బల్లెములతో బాధించి 10 బాణాలు అతడి దేహంలో ప్రయోగించాడు. వారు పరస్పరం కోపిస్తూ ఆ 2 బాణాల సమూహాన్ని వ్యాపింపచేయగా శకుని సేనావ్యూహమునందు కవచములు, కత్తులు, జీనులు, గుర్రముల ముఖములు, కంఠములు, కాళ్లు, చేతులు, తలలు ముక్కలే పడ్డాయి. అప్పుడు యుద్ధభూమి చిత్రించిన బొమ్మ ఆకారాన్ని పొంది ఉన్నది. ఈ ప్రకారంగా తన గుర్రాల సముదాయం సంహరించబడటంతో మాత్సర్యం విడువక నీ బావమరది శకుని ఆ సహదేవుడిని సమీపించి కందము శకుని ఆ సహదేవుడి పెద్దకణతను గొప్ప ఈటెతో కొట్టగా సహదేవుడు మూర్ఛలో మునిగి రథంపై పడిపోగా భీముడు కోపించి పూనికతో దుర్యోధనుని సేనను ఆక్రమించాడు. వచనము దుర్యోధనుడి సేనను క్రమ్ముకుని పరాక్రమవంతుడైన భీముడి బాణాల యొక్క యుద్ధంలో కందము ఆ దుర్యోధనుడి సైన్యం కొంత చావుగా మిగిలియున్న సేన పారిపోతూ ఉండగా చూచి అదలించి దుర్యోధనుడు గర్వంతో ఆ సైన్యం మరలేటట్లుగా గట్టిగా ఒక కేక పెట్టాడు. వచనము ఈ ప్రకారంగా దుర్యోధనుడు ఆక్రమించి తరిమి ఆ సేనకు ఉత్సాహం కలిగేటట్లు చేసి చలించే గుర్రాలు కలరథం అధిరోహించి శకునిని కలుసుకొని వ్యాపించగా తేటగీతి పాండవుల సైన్యం కూడా భయంకర లీలతో ఎదుర్కొన్నది. అంతలో మూర్ఛ నుండి తేరుకున్న సహదేవుడు ఆ శకునిపై 10 బాణాలు ఒక్కసారిగా గుచ్చి ఆ శకుని విల్లు గట్టిగా ఖండించాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము ఉలుకుడు సహదేవు చేత మూతుం డగుట. ఆ శకుని మరియొక ధనువుతో చెలరెగుతూ నకులుడు భీముడు ఎదుర్కొనగా వారిని పెక్కు బాణాలతో నొప్పించాడు. శకుని పుత్రుడు ఉలూకుడు భీమ సహదేవులను బాగా వాడి అయిన బాణాలను కురిపించి కప్పివేయగా ఉలూకుడిని అనేక బాణాలతో నొప్పించి శకుని దేహంలో 60 బాణాలు గ్రుచ్చి భీముడు శకుని అనుచరులను భయం పొందేటట్లు చేశాడు. ఉలూకుడు గట్టిగా విజృంభించి సహదేవుడిని అమ్ముల వెల్లువలో ముంచాడు. సహదేవుడు విజృంభించి కఠినమైన బల్లెముతో అన్నల మనసులు ఆనందం పొందేటట్లుగా ఉలుకుడి తలను ఖండించాడు. కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా పుత్రుడైన ఉలుకుడు కూలిపోగా శకుని చూచి దోహకంతో మనస్సు నిండగా బాష్పాలను కనుల చివరి భాగాలలో నింపి ఆనాడు విదురుడు చెప్పిన మాటలను స్మరించాడు. వచనము ఆ ప్రకారంగా శకుని దోహకిస్తూ నిశ్వాసం వ్యాపించగా సహదేవుడిపై విజృంభించి 3 బాణాలు ప్రయోగించగా చంపకమాల ఆ 3 బాణాలను శీఘ్రంగా ఖండించి సహదేవుడు శకుని యొక్క ధనువును కూడా ఖండించాడు. శకుని గొప్ప పరాక్రమం కలవాడే వాడిగల పెద్ద కత్తిని, కర్రను, ఇనుపగదను, మిక్కిలి కాంతిమంతమైన శక్తిని ప్రయోగించగా ఆ వెనువెంటనే ఆ సహదేవుడు అనేక బాణాలతో వాటిని కూడా పిండి చేశాడు. అట్లా చేయగా కందము చూచి రథరక్షకులైన యోధులు విడివడిపోగా శకుని కూడా పారిపోయాడు. కుంతీపుత్రులు సంతోషించారు. వారి సేనానాయకులు బొబ్బరించారు. దుర్యోధనుడు దుహకించాడు. వచనము ఈ ప్రకారంగా పార్శ్వరక్షకులు పారిపోగా చంపకమాల మిక్కిలివేగంతో రథం సాగుతుంటే బాణాల సమూహం చుట్టుముట్టుతుంటే పాండవులలో చిన్నవాడైన సహదేవుడు పోనీయక క్రమ్ముకున్నాడు.
అప్పుడు వెనుకటివారు యుద్ధానికి విజృంభించి కలియబడగా శకుని నిశ్చయం కలిగిన మనస్సు కలవాడే ఆ గుర్రాల సమూహాలతో తురంగ సైన్యంతో ధైర్యం వెల్లివిరియగా ఆ సహదేవుడిపై కలియబడ్డాడు. వచనము: శకుని కలేబడగా చూచి నారీ సారించి బాణాలు ప్రయోగించి ఆ సహదేవుడు ఈ ప్రకారంగా అన్నాడు: చంపకమాల! రాజధర్మం విడిచి భయపడటం సమ్మతమగునా? ఏ విధంగానైనా నిలవటం ధైర్యంగా ఉండటమే ఉచితం. నీవు జూదం మిషతో మహాత్ములైన ధర్మరాజు మొదలైన వారిని తిట్టావు. ఈ సమయంలో ఆ ఫలితాన్ని పొందుము. నీ మూర్ఖులందరూ మరణించారు. మా కోపం బలం ఇప్పుడు తేటతెల్లమయ్యాయి. వచనము: ఓ మామ! మమ్ము అకారణంగా అవహేళన చేసిన వారిలో కురువంశమును తగులబెట్టినవాడైన దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. ఆ దుర్మార్గుడు చూస్తుండగా నీ తలను తాడిపండు కర్రతో పడగొట్టే విధంగా కఠినమైన బల్లెంతో నేలపడి దొర్లేటట్లు కొట్టుతాను. ఓ మామ! పారిపోకుండా నిలువుము అని ఆ ప్రకారంగా పలు విధములుగా పలికి ఆ శకుని ప్రయోగించే బాణాలు అడ్డుకుని 10 బాణాలు ఆ శకుని దేహమునందు గ్రుచ్చి. కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు శకుని గుర్రాలు, ధ్వజం, గొడుగు ధనువు ఖండించి పెద్దగా అరవగా శకుని తెగువతో కఠినమైన శక్తి అనే ఆయుధాన్ని ఆ సహదేవుడి వక్షస్థలాన్ని కొట్టటానికి ధరించాడు. మత్తేభము: సహదేవుడు క్రోధంతో భయంకరమైన ఆకారం కలవాడే ప్రయత్నంతో తీక్షణమైన బల్లెంతో శకుని ప్రయోగించిన శక్తిని ఖండించి భరింపశక్యం కాని 2 బల్లెములతో 2 చేతులతో స్వేచ్ఛగా ఛేదించే క్రీడ సలిపి నవ్వుముఖం విలాసంగా ప్రకాశించగా భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం యొక్క దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా తల మొండెం భూమిపై పడి దొర్లాయి. వచనము: ఈ ప్రకారంగా కౌరవుల చెడ్డ ప్రవర్తనకు కారణమైన శకునిని చంపి అతిశయించి అరిచిన తమ్ముడు సహదేవుడిని చూచి ధర్మరాజు మొదలైన ప్రముఖులు అత్యంత ఆనందంతో నిండిన హృదయం కలవారే తమ యొక్క శంఖాలు పూరింపగా శ్రీకృష్ణుడు కూడా పాంచజన్యమనే శంఖం యొక్క ధ్వనితో ఆకాశం నింపగా దుర్యోధనుడి యొక్క సైన్యం కలత చెందక భయపడక నిలిచి ఉన్నది. ఆ శకుని సైన్యం సహదేవుడిపై అనేక అస్త్రశస్త్రములు కురిపిస్తూ కలియబడింది. అప్పుడు అర్జునుడు భీముడు ఆ అస్త్రశస్త్రాలన్నింటినీ నిరుపయోగములయ్యేటట్లు చేసి ఆ సేన బలం తగ్గించి సంతోషంతో వెలిగారు. అది చూచి దుర్యోధనుడు దోహకంతో నిండిన బుద్ధి కలవాడే చావగా మిగిలిన తన సేనను క్రమ్ముకొనున్నట్లు చేయగా వారు రక్షించేవాళ్లు లేకపోయినా అధికమైన ధైర్యంతో అనుమానించక ఆ అర్జునుడిని క్రమ్ముకొని అతడి బాణానాలనే మంటలలో మసి అయిపోయారు. ఆ దుర్యోధనుడు తన చుట్టూ శూన్యం కావటం చూచి ఎట్ట ఎదుట సంతోషంతో ఉన్న పాండవులను చూచి యుద్ధభూమి నుండి తొలగిపోవటానికి తలచాడు. ఇట్లా చెప్పగా ధృతరాష్ట్రుడు సంజయుడి వైపు తిరిగి తేటగీతి: ఆ ప్రకారంగా మన సైన్యాలు చంపబడినప్పుడు కుంతి కొడుకులకు సైన్యం ఎంత మిగిలింది? అయ్యో, నా కొడుకు ఏమయ్యాడు? చెప్పుము అనగా ఆ ధృతరాష్ట్రుడికి సంజయుడు ఇట్లా చెప్పాడు. వచనము: ఆ సమయమున 2000 రథములు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10,000 కాల్బలంతో ధృష్టద్యుమ్నుడు యుద్ధభూమియందు ప్రకాశించి ఉన్నాడు. దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు. కందము: ధృతరాష్ట్ర మహారాజా! తగ్గిపోయిన సైన్యంలో ఉండలేక గుర్రం దిగి నీ కొడుకు దుర్యోధనుడు గద భుజమున ధరించి ఒక్కడే యుద్ధభూమి నుండి తొలగి వెడలిపోయాడు. ఇంకా ఏమి చెప్పగలను? వచనము: అని ఈ విధంగా ధృతరాష్ట్రుడికి సంజయుడు దుర్యోధనుడు పారిపోవటం తెలియజేశాడు అని చెప్పగా విని అటు తరువాత చరిత్రం ఏ విధంగా జరిగిందని జనమేజయుడు వైశంపాయనుని అడుగగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము ఉత్పలమాల నీవు నిర్వైవుడవు అగుటచేత నీకు దేనితోనూ సంబంధం లేదు. శాంతరసం వలన కలిగే జ్ఞానమే
నీ వాస్తవ రూపం నీవు ఆశ్రితులయందు అమృతమయ కటాక్షాలను బరపి వారి ఆపదలను పోగొట్టుట ఎందాసక్తుడవు. కావుననే సురేంద్రుడు సైతము తన తొడలపై నీ పాదములనుంచుకొని సంవాహనం చేస్తుంటాడు. నీవు దైత్యులను చీల్చి చెండాడుతావు, భక్తుల సంసారబాధలను నివారిస్తుంటావు. కందము నీవు ఆపదలనందిన వారీడ కనపరిచే దయను గమనిస్తే ఆశ్చర్యమవుతుంది. నీ విహారాలన్నీ అచంచలమైన హృదయంతో భావించదగనవే. యోగుల శరీరములయందు నీవు సుషుమ్నానాడీ మార్గాన సంచరిస్తుంటావు. నీ అనుగ్రహమును సంపాదించటానికే ఉపాసకులు తమ మంత్ర పురస్చరణల్లో నిన్ను ధ్యానిస్తారు. అట్టి వారిని నీవెల్లప్పుడూ సంతోషపరుస్తూ వారికి విధేయుడవై ఉంటావు. మాలిని నీ సర్వాతిశయ రూపం భౌమరూపము శబ్దమునకు మూలకారణమైన ప్రణవముచేతనే తెలియవలెను. నీ తేజో విశేషము యొక్క పరిమితి చెప్పుటకుగాని తలచుటకుగాని శక్యం కానిది. నీవు త్రిగుణాతీతుడవగుటచేత నీ ఆనందం స్థిరమైనది. నీ విలాసములు లెక్కకు మించినవి. యుగాంతమున సర్వప్రపంచం నశించినను నీ సౌందర్యం మాత్రం నశింపక స్థిరంగా ఉంటుంది. గద్యము వీధి మంగళకరమైనది. సంస్కృతాంధ్రోభయ కవులకు మిత్రుడైనవాడు, కొమ్మనమాత్యపుత్రుడు, పండితుల చేత ఆరాధించబడేవాడు, పండితులను ఎల్లప్పుడూ సేవించేవాడు అయిన తిక్కన సోమయాజి చేత రచించబడినది అయిన శుభప్రదమైన ఆంధ్రమహాభారతంలోని శల్యపర్వంలో మొదటి ఆశ్వాసం. శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము